టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరిపై పడింది. తండేల్ మూవీ ఫస్ట్ వీక్ లో వస్తూ ఉండటంతో క్రేజ్ మెల్లిగా పెరుగుతోంది. కోలీవుడ్ లో ఈ సినిమాని డ్రీమ్ వారియర్స్ రిలీజ్ చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా హైప్ ఎవరెస్ట్ కి ఎక్కింది. టాలీవుడ్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో చందు మొండేటి తెరకెక్కిస్తున్న మూవీ తండేల్ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ క్లిక్ అయింది. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. లవ్ స్టోరీకి దేశభక్తిని టచ్ చేయడంతో అన్ని వర్గాల ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 7న తండేల్ ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఇదే డేట్ కి కోలీవుడ్ లో అజిత్ మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో అక్కడ ఎఫెక్ట్ పడుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ డ్రీమ్ వారియర్స్ ఈ సినిమాని తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ ప్రకటనతో చైతు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఈ ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేస్తుంది. తండేల్ అదే రేంజ్ ప్రాజెక్ట్ కాబట్టి భారీ ధరకు రైట్స్ ని సొంతం చేసుకుంది. జనవరి 20 నుంచి తండేల్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. సౌత్ తో పాటు నార్త్ లోను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ లో హైప్ పెరిగింది. కార్తికేయ 2తో చందు మొండేటి ఇప్పటికే నార్త్ లో ప్రూవ్ చేసుకున్నాడు. తండేల్ హిట్ అయితే తాను కూడా స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోయే ఛాన్స్ ఉంది. సినిమా తెరకెక్కించడం వేరు, దాన్ని రిలీజ్ చేయటం వేరు. భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన లాభాలు రావు. దానికి ఎంతో ప్లానింగ్ ఉండాలి. ఇంకెంతో మార్కెటింగ్ స్ట్రాటజీ అప్లై చేయాలి. ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. ఇప్పుడు అదే పని చేస్తోంది కల్కి టీం. సైలెంట్ గా పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కల్కితో హిట్ కొట్టాడు ప్రభాస్. వరల్డ్ వైడ్ గా 1100 కోట్లు రాబట్టాడు. సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. పార్ట్ 1 లో కేవలం పాత్రలను పరిచయం చేసిన నాగశ్విన్ అసలు స్టోరీని సీక్వెల్ లో రివీల్ చేయబోతున్నాడు. అందుకే కల్కి 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కల్కి 2 వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు నిర్మాత అశ్విని దత్. ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలిపాడు. దానికి తగ్గట్లే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రభాస్ లేని సన్నివేశాలను కల్కి టీం తెరకెక్కిస్తుందట. ఆల్రెడీ భారీ సెట్టింగ్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటిలోనే చిత్రీకరణ జరుగుతుందట. ఇక సమ్మర్ లో ప్రభాస్, కమల్ తో పాటు అమితాబ్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అవుతాడట. జులైలో శోభన, దీపిక సీన్స్ తెరకెక్కిస్తారట. మొత్తానికి కల్కి 2ని పక్కా ప్లానింగ్ తో రెడీ చేస్తున్నారు. 2026 జూన్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. ఆడియన్స్ మైండ్ సెట్ లో భారీ మార్పు కనిపిస్తోంది. కొత్తదనం ఉంటేనే సినిమా చూస్తున్నారు. 2.5 గంటల సేపు ఎంటర్టైన్ చేస్తేనే థియేటర్స్ కి వస్తున్నారు. ఇదే పాయింట్ ని క్యాచ్ చేశాడు మాస్ మహారాజ్. సూపర్ హీరోగా మారేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మిస్టర్ బచ్చన్ తో ట్రాక్ తప్పాడు రవితేజ. ఇప్పుడు భాను దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది సితారా సంస్థ. సాధారణంగా ఏ హీరో అయినా ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఎంట్రీ ఇస్తే వరుసగా సినిమాలు చేస్తారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని మాస్ మహారాజ్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. మ్యాడ్ సినిమాతో హిట్ కొట్టాడు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు సితారా సంస్థలో మ్యాడ్ 2 చేస్తున్నాడు. దీని తర్వాత రవితేజతో ఓ సూపర్ హీరో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రవితేజకి లైన్ చెప్పాడు. అది తనకి నచ్చేయడంతో మాస్ జాతర తరువాత సినిమా చేయడానికి డేట్స్ కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. రవితేజకి సరైన హిట్ పడి చాలా కాలం అయింది. అర్జెంట్ గా సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే జానర్ తో పాటు కంటెంట్ ని కూడా పూర్తిగా మార్చేశాడు. సూపర్ హీరో క్యారెక్టర్ కి తనదైన ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఈ కథని చెప్పబోతున్నాడు. మార్చిలో మ్యాడ్ 2 రిలీజ్ కానుంది. ఆ తర్వాత రవితేజ, కళ్యాణ్ శంకర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. హారర్ సినిమాలకు సౌత్ లో ఫుల్ డిమాండ్ ఉంది. కామెడీ టచ్ ఇస్తే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే ఇప్పుడు అలాంటి నెవర్ బిఫోర్ ప్రయోగానికి సిద్ధమయ్యాడు వరుణ్ తేజ్. హారర్ కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ బెండ్ తీస్తానంటున్నాడు. టాలీవుడ్ లో ప్రయోగాల వైపు పరుగులు తీస్తున్న హీరో వరుణ్ తేజ్. గాండివధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా అంటూ డిఫరెంట్ కథలను ట్రై చేస్తే చేతులు కాలాయి. మార్కెట్ లో మైలేజ్ ని తగ్గించేశాయి. అయినా నో కాంప్రమైజ్ అంటున్నాడు. హారర్ కామెడీ సబ్జెక్ట్ తో కొత్త జానర్ లోకి అడుగు పెడుతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో VT-15 ని అనౌన్స్ చేశాడు వరుణ్ తేజ్. యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. ఇదొక ఇండో కొరియన్ హారర్ కామెడీ. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ సినిమాలో కూడా డిఫరెంట్ మేకోవర్ లో కనిపించబోతున్నాడు మెగా ప్రిన్స్.
ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం, ఏక్ మినీ కథ సినిమాలతో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు మేర్లపాక గాంధీ. వరుణ్ తేజ్ కోసం స్పెషల్ గా ఈ సబ్జెక్ట్ ని రెడీ చేశాడు. కొరియన్ థీమ్ లో తెరకెక్కనున్న ఈ హారర్ ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ కి అర్జెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ కావాలి. సౌత్ కంటెంట్ ని ఓవర్కమ్ చేసే సినిమా థియేటర్స్ లో దిగాలి. ఈ ఛాలెంజ్ ని నెరవేరుస్తాను అంటున్నాడు షాహిద్ కపూర్. దేవా క్యారెక్టర్ లో యాంగ్రీ పోలీస్ గా కనిపించి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాను అంటున్నాడు. మరి షాహిద్ ఎంట్రీతో బాలీవుడ్ కోరిక నెరవేరుతుందా? టేక్ ఏ లుక్. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మూవీ దేవా. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకి డైరెక్టర్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్. రూత్లెస్ పోలీస్ గా షాహిద్ నటన ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరుగుతుంది. దాన్ని ఛేదించేందుకు షాహిద్ స్పెషల్ ఆఫీసర్ గా రంగంలోకి దిగుతాడు. తరువాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. గతంలో ఇదే లైన్ లో ముంబై పోలీస్ అనే సినిమా మలయాళంలో వచ్చింది. దేవా ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకి రీమేకా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. బాలీవుడ్ కి ఇప్పుడు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. పుష్ప 2 గేమ్ చేంజర్ దెబ్బకి నార్త్ ఆడియన్స్ అంతా సౌత్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మేనియాని బ్రేక్ చేయడానికి బేబీ జాన్ థియేటర్ లోకి వస్తే ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఫర్జీ, కబీర్ సింగ్ హిట్స్ తో షాహిద్ అక్కడ మంచి ఊపు మీదున్నాడు. దేవా గనుక హిట్ అయితే బాలీవుడ్ మళ్లీ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు నార్త్ మేకర్స్. మరి జనవరి 31న ఏం జరుగుతుందో చూడాలి.